అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 69 లక్షల మంది రైతుల ముఖాల్లో సంతోషం చూసే విధంగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఒకటే సంతకంతో 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసి రైతుల్ని ఏ విధంగా ఆదుకున్నాడో అదే బాటలో నడుస్తున్న రేవంత్ రెడ్డి గారు కూడా మిగులు బడ్జెట్ ఉన్నప్పుడు కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మాటలే గాలికి మాటలు మాట్లాడితే 7 లక్షల కోట్ల అప్పుతో ఉన్న తెలంగాణ అయినా కూడా రైతులకు మాట ఇచ్చినాం, ఆ మాట నిలబెట్టుకోవాలనే కాన్సెప్ట్తో మా అందరినీ కూడా 3 సార్లు పిలిపించి మాట్లాడి ఖచ్చితంగా రైతుల రుణమాఫీ చేయాలనే నిర్ణయం తీసుకొని సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఈరోజు మొత్తం 31,000 కోట్ల రూపాయల్ని అకౌంట్లో వేసిన ఘనత రేవంత్ రెడ్డిది, కాంగ్రెస్ పార్టీ అన్న మాట మరొకసారి గర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఈ సమీక్ష సమావేశాల్లో మక్తల్ నియోజకవర్గ ప్రజలందరూ కలిసి నన్ను ఎమ్మెల్యేగా పంపించి ఒక రైతు బిడ్డగా ఉన్న నన్ను రైతుల రుణమాఫీ విషయంలో మాట్లాడే అవకాశం కల్పించినటువంటి మక్తల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నేను మొదటిసారి చూసిన 1,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలు జమ అవుతా ఉంటే నిజంగా నాకు అనిపించింది నా జీవితం ధన్యమైపోయింది అన్న మాట నేను గుర్తు చేసుకుంటా ఉన్నా. కాబట్టి మాట ఇస్తే మడమ తప్పని ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. నిన్న మొన్న ఒక ఆయన అంటా ఉన్నాడు, ఈడ 2 రైతుల్ని మర్చిపోయినరు, ఆడ 2 రైతుల్ని మర్చిపోయినరు, ఈ రైతుల్ని మర్చిపోయిన మాట మాట్లాడుతున్న పెద్ద మనిషికి, అరే 10 సంవత్సరాల అధికారం మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ మీ చేతిలో పెడితే మొత్తం రైతుల్ని మర్చిపోయిన మీరా మా గురించి మాట్లాడారన్న మాట మరొకసారి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి సోదరులారా, సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని రైతుల ముఖాల్లో సంతోషం చూసినటువంటి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రైతన్నలు కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వాదం చేయాలని ఈ రకమైన నిర్ణయం తీసుకొని మా అందరి రైతుల మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.